కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆఫీస్‌కి అయితే కలొచ్చినట్టు కనిపిస్తుంది. పార్టీలోకి జాయినింగ్స్ కూడా పెరుగుతున్న పరిస్థితి. అందరూ పొలిటీషియన్స్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం ఎలా చూడాలంటే ఒకప్పుడు వరకు విభజన ఆంధ్రప్రదేశ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా దూరం అయ్యారు అందరూ. ఆ ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం గాని లేదా వైసీపీ గాని చూసిన పరిస్థితి. ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చూస్తున్న పరిస్థితి. బికాజ్ మేము సెక్యులర్ పార్టీ అండి. దాంతోపాటు ప్రజాస్వామ్యం కూడా ఎక్కువగా ఉండేటువంటి పార్టీ. స్వేచ్ఛ, స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కానీ ఎటువంటి సమస్యలైనా కానీ అధిష్టానం ముందు మాట్లాడవచ్చు. ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసే వాళ్ళంటే పూర్తి స్వేచ్ఛ ఇవ్వటమే కాదు, వాళ్ళని గౌరవిస్తాం. ప్రజాప్రతినిధులు అయిన తర్వాత ఈ రోజున ప్రాంతీయ పార్టీల్లో మీరు చూస్తే కనీసం అధినాయకత్వం ముందు వాళ్ళు నోరు విప్పి వాళ్ళకున్న సమస్యలనే మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. అందుకనే వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీడమ్ కోరుకుంటా ఉన్నారు. పైగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రజలను మోసం చేస్తూ కేవలం తప్పుడు వాగ్దానాలు ఇస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేయట్లేదని చెప్పి దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన హామీలు కానీ హక్కులు కానీ మరి నిధులు కానీ మరి పోలవరంని పూర్తి చేయటం కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపటం కానీ రైల్వే జోన్ కానీ అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయటం కానీ కడప ఉక్కు కానీ మరి వెనుకబడిన ప్రాంతాలన్నిటికీ కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కేటాయించడంలో గత తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా టోటల్లీ హిజ్ అ ఫెయిల్డ్ సీఎం అనమాట. దానివల్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ఆ ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా భయపడతా ఉన్నారు, ఓడిపోతామేమో, మరి వాళ్ళు సర్వైవ్ అవ్వాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే ప్రజలందరూ కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఈజ్ అ హోప్ ఆఫ్ ద నేషన్. ఈ రోజున ఆయన మాత్రమే కేవలం ఈ భారతదేశాన్ని కాపాడగలడు, బడుగు బలహీన వర్గాలకి రక్షణగా ఉండగలడు. మహిళలు చాలా అభద్రతా భావంతో ఉన్నారు. వారిపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులు కానీ దాడులకు కానీ వాటన్నిటిపైన ఫైట్ చేయగలిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దుర్మార్గ పరిపాలనలకి భయపడకుండా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. అందుకే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి నాయకులకు కూడా తప్పని పరిస్థితి ఈ రోజున కాంగ్రెస్ వైపు చూడవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి కర్ణాటకలో మనం చూసాం ఎంత గొప్పగా విజయాన్ని ఇచ్చారో. మరి తెలంగాణలో కూడా కేసీఆర్ని ఎదిరించి ఈ రోజున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం అంటే చాలా పెద్ద విషయం. దేశం మొత్తం మన దక్షిణాది రాష్ట్రాల వైపు చూస్తూ ఉంది. కేరళలో కూడా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ, తమిళనాడులో కూడా అంతే. మేమందరం కూడా ఫ్రెండ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి. సో ఆ గాలి ఇటువైపుగా ఆంధ్రప్రదేశ్ వైపు వీస్తూ ఉంది. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నారు. కర్ణాటకలో లేదా తెలంగాణలో రెండు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ సాలిడ్ అయిన నాయకత్వం కూడా ఉంది అక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా వైసీపీ వైపు వెళ్ళిపోవడంతో ఇక్కడ కొంచెం ఆ గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా ఉందండి నాయకత్వం. కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర విభజన తర్వాత ప్రజల ఆగ్రహానికి భయపడ్డారు, కొంత తలదాచుకున్నారు. ఈ రోజున ఎప్పుడైతే కర్ణాటకలో తెలంగాణలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి చెందుతుందని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి నాయకులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. మా దగ్గర చాలా సమర్థమైనటువంటి నాయకత్వం ఉంది. మీరు గత సంవత్సర కాలంగా చూసుకుంటే రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షుడిగా, మేము వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల పైన అసలు భయపడకుండా ఫైట్ చేస్తుంది మేమే. జగన్ రెడ్డి ఎటువంటి రాక్షసుడో అందరికీ తెలిసిందే. ఇక మోడీ గురించి అయితే చెప్పనవసరం లేదు. వ్యవస్థలన్నిటినీ కూడా అడ్డు పెట్టుకుని వీళ్ళు ప్రతిపక్షాలపైన దాడులు చేయటం కానీ, అరెస్టులు చేయటం కానీ, మరి భూదందాలకు పాల్పడటంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆ ఇసుక ద్వారా మద్యం ద్వారా దోచుకోవటం ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. సో వీటన్నిటినీ కూడా ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నా పైన 40 పైగా కేసులు ఉన్నాయి. మా పార్టీ నాయకులందరిపైన కూడా ప్రత్యేక హోదా ఉద్యమాలు చేస్తే కానీ, మళ్ళీ అమరావతి రాజధాని అంశం మీద ఫైట్ చేస్తున్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడుతున్నా కానీ వీటన్నిటికీ మా పైన మాకు బెదిరింపిస్తూ వస్తూ ఉన్నాయి.
కేసులు పెడతా ఉన్నారు. అయినా భయపడకుండా ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఉన్నాం. మరి రేపు రాబోయే రోజుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడానికి స్వయంగా రాహుల్ గాంధీ గారే రాబోతా ఉన్నారు. అమరావతి రాజధాని రైతులకి 1400 రోజుల పైగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. మహిళలు ఏడుస్తూ ఉన్నారు. మా బిడ్డలకు చెందవలసినటువంటి భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేస్తే మమ్మల్ని రోడ్లు పాలు చేశారని వాళ్ళకి అండగా చిన్న ఇందిరమ్మ ప్రియాంక గాంధీ గారు రాబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ నమ్మకం, విశ్వాసం, ఆదరణ ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి నాయకులందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా అనేక మంది ప్రతిరోజు కూడా మీరు చూస్తున్నారు. వివిధ స్థాయిలకు చెందినటువంటి వైసీపీ కానీ టీడీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా రోజు జాయినింగ్స్ ఉన్నాయి. సో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ వచ్చిన తర్వాత ఇంకా ఎవరిని అడ్డుకుని కాంగ్రెస్ని అడ్డుకునేటువంటి పరిస్థితులు అయితే ఈ రాష్ట్రంలో ఉండవు. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అని నినాదం ఏ విధంగా అయితే తెలంగాణలో విజయాన్ని చేకూర్చిందో అదే దిశగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా మనం చూసాం. వైసీపీ నుంచి 11 మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్పు చేశారు. కొంతమందికి సీట్లు లేవని ఖరారు చేశారు. దాదాపు మరొక లిస్టు రేపు కానీ ఎల్లుండి కానీ రాబోతుంది. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత సీట్లు ఖరారు కానీ అభ్యర్థులందరూ కూడా ఏదో ఒక పార్టీ వైపు చూడడానికి ఆస్కారం ఉంది. అటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? గడప గడప కాంగ్రెస్ పేరుతో వైసీపీ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారండి. ప్రజలకి ఎంత ఆగ్రహం ఉందో వైసీపీ నాయకులు వస్తే తరిమి కొట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. వీళ్ళు ఎట్లాగూ ఓడిపోతారని తెలుసు. సో ఏ రాజకీయ పార్టీ అయినా ఏదో ఒక రకంగా అభ్యర్థుల్ని మార్చో లేకపోతే ప్రజలకు ఏదో తప్పుడు వాగ్దానాలు ఇచ్చో అధికారంలోకి రావాలని చూస్తుంది. అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండాలి, వాళ్ళ కాళ్ళ దగ్గర మోకరిల్లాలి ఉండాల్సినటువంటి పరిస్థితి జైలుకి వెళ్లకుండా ఉండటం కోసం. సో అందుకని వాళ్ళ అభ్యర్థుల్ని భయపడతా ఉన్నారు. ఓడిపోతామని చెప్పి అభ్యర్థుల్ని మార్చారు, ఇన్ఛార్జీలను పెట్టుకున్నారనమాట. అటువంటి అభ్యర్థులు అంటే నేను చెప్పేది ఏంటంటే అవినీతి ఆరోపణలు ఉండి ప్రజలు రక్షకులు కాకుండా ప్రజలకు భక్షకులుగా తయారైనటువంటి నాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ స్వాగతించదు. కానీ అధినాయకత్వం దగ్గర మాట్లాడటానికి కూడా అవకాశం లేక ప్రజలకు సేవ చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో మా వైపు వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళని స్వాగతిస్తాం. టచ్లో ఉన్నారా మేడం మీ కాంగ్రెస్ పార్టీకి? చాలామంది నాయకులు ఉన్నారండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆల్రెడీ కింద స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ చాలామంది ప్రతిరోజు జాయిన్ అవుతూ ఉంటే ఇక పై స్థాయిలో ఉన్నటువంటి ఫస్ట్ క్యాడర్ నాయకులకు భయం పట్టుకుంది. క్యాడర్ లేకపోతే ఏ నాయకత్వం నిలబడుతుందండి. అందుకని వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరే చూస్తారు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ వచ్చినప్పుడు ఎలా అయితే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రిపీట్ అవుతుంది. వైసీపీ 175 వైనాట్ 175 అని చెప్తుంది. టీడీపీ కూడా అదే నినాదం ఎత్తుకుంది. మీరు వైనాట్ ఏపీ అని చెప్పి ఒక కొత్త నినాదాన్ని తీసుకున్న పరిస్థితి. ఎస్, ఆఫ్టర్ కర్ణాటక అండ్ తెలంగాణ వై నాట్ ఏపీ అనేది మేము చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ రోజున కాంగ్రెస్ని. మేము ఆ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం చూసి రాహుల్ గాంధీ గారి పట్ల చూపిస్తున్నటువంటి నమ్మకం చూసి మాలో కూడా ధైర్యం వచ్చింది. అందుకే వై నాట్ ఏపీ, కాంగ్రెస్కి ఎందుకు ఆ అవకాశం అందిపుచ్చుకోకూడదు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకురాకూడదు. రేపు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు 2020 మీరు చూస్తున్నారు కదా. అన్ని రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయండి. 4.81 కోట్ల ఓట్లు బీజేపీకి పోలైతే 4.92 కోట్ల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలేని. అంటే పోలింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్కి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీనికంటే పెద్ద ఎత్తున లోక్సభ స్థానాల్లో రిపీట్ అవబోతూ ఉంది. ఇండియా కూటమికి 60% పైగా ఓటు బ్యాంక్ ఉంది. సో డెఫినెట్గా 2024లో ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. దానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు మా రాహుల్ గాంధీ గారు. ఆ నాయకుడే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరినైనా అడ్డుకోగలరా? ఆబ్వియస్లీ అండి, వీఆర్ ఇన్ 100% ఫుల్ జోష్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్. మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటా ఉన్నాం. ప్రజలకి ఏం చేస్తామో కూడా, ఏమి ఇస్తామో కూడా, ఎలా అభివృద్ధి చేస్తామో కూడా చెప్పబోతా ఉన్నాం.
ఇది చెప్తున్నారు. పూర్తిగా ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా విజయాన్ని సాధిస్తామని చెప్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఇక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండబోతున్నారు. సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పి శంకర పద్మశ్రీ ధీమాగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.